ఆ పరమశివుడు కంచి కామాక్షి అమ్మవారిని ఎలా వివాహం చేసుకున్నారు? కంచి కామాక్షి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారంట. నిజమా? ఇప్పుడు తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థల శక్తిపీఠం అంటారు. క అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుంది అని ప్రతీతి. దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలిత సహస్రనామం జపించడమే అరువైన మార్గం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహాన్ని పూజ చేసేదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబానది రూపంలో వచ్చాడని, దీన్ని పరీక్షించేందుకు అలల ఉద్రిక్తతను పెంచగా ఆ దేవి తన రెండు చేతులతో ఆ విగ్రహాన్ని ఉంచుకొని అలల నుండి కాపాడిందని అక్కడ స్థల పురాణము. దేవి ఈ సూదిమొంగునపై కూర్చొని పంచాగ్నాల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దీనికి సంతసించి ఆమె ఈ ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. కామాక్షిదేవి ఆలయం గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బీలహం, శ్రీచక్రం అనే 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఆలయాల్లో అమ్మవారు విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు కనిపిస్తుంది. దేవి తన చేతుల్లో పాసం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడ్డతో దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రరూపంతో బలి కోరడంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ఉగ్రరూపం నుంచి తొలగించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ శ్రీచక్రాన్ని పూజ జరుగుతాయి. అమ్మవారు ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆలయాన్ని అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుండి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంగణంలో చాలా విశాలంగా, ప్రశాంతంగా వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయాన్ని తీసుకొని వస్తారు. ఆ తర్వాత అమ్మవారు ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారు ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూపం దర్శించవచ్చు. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రాల్లోనూ 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉంటుంది. అమ్మవారి పౌర్ణమి రోజున వర్ణ పూజ, ప్రతి బుధవారం చందనకాలం రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకారం చేస్తారు. నవరాత్రులు 3 భాగాలుగా విభజించి అమ్మవారిని పూజ చేస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా సహస్రాక్షరాలతో అమ్మవారిని అభిషేకం చేస్తారు, పూజలు చేస్తారు. ఈ సమయంలో కన్య అంటే బాలిక, సుహాసిని అంటే వివాహిత పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవి నవరాత్రుల్లో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. బండాసురుడు అనే రాక్షసును సంహరించిన తర్వాత త్రిపురా సుందరి ఈ ఆలయంలో స్థిరపడింది. బంగారు కామాక్షి కుడి చేతిలో చిలుకను అలంకరించి 2 చేతుల్లో అసలు బంగారు విగ్రహం కనిపిస్తుంది. దీన్ని దండయంత్ర శిథిలాలుగా నివారించడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత ప్రచారంలో విగ్రహంలో మారుస్తారు. ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమ మహి వీధుల్లో శ్యామల శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మండపాలతో నివసిస్తోంది. ఈ 5 ఎకరాల స్థలంలో 4 విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తాటకములతో విస్తరింపబడింది. ఈ దేవాలయం సమీపాన్న వరాహ రూపమై మహావిష్ణువు ఉండేవారు. సిడి శిథిలం కావటం వల్ల
మూల విగ్రహం కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠ అయింది. ఈ దేవాలయం గర్భగుడి ఎదుట గాయత్రి మండపము, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉంటాయి. చరిత్ర: శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షిదేవి ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహమాడినట్టు ఇక్కడ పురాణాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్సవాలు: ఆలయంలో ప్రతిరోజు 4 ఆధారాలుగా సేవలు అందిస్తారు. వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసము సంవత్సరంలో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం, తెప్పోత్సవం జరుగుతాయి. అంతేకాక తమిళ మాసమైన వైకాసిలో నవరాత్రి, ఆడి ఐపాసి మాసంలో శంకర జయంతి ఉత్సవాలు జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ గోపూజ, ఏనుగు సేవ ఇవన్నీ తెల్లవారి 5 గంటలకి గుడి మండపంలోనే పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడే అమ్మవారి ప్రత్యేక విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయం టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8:30 వరకు దర్శనాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ బస్సు, రైలు సౌకర్యం కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.